సుధాకర్ గారు, నేషనల్ అసెంబ్లీలో, పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఎంపీ తహీర్ ఇక్బాల్ ఇక అల్లానే కాపాడాలి అని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు స్వయంగా ఈరోజు. ఒకవైపేమో అలాంటి దృశ్యాలు చూస్తున్నాము, ఇంకోవైపేమో సరిహద్దుల వెంబడి కాల్పులు, మన ప్రార్థనా మందిరాల టార్గెట్ చూస్తున్నాము. అసలు ఏంటి, నిజంగానే యుద్ధం కోరుకుంటోందా లేకపోతే ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందా పాకిస్తాన్? పాకిస్తాన్ యొక్క స్వభావం ఏంటంటే ఎన్నిసార్లు ఓడిపోయినా ఓటమిని అంగీకరించక చేతులు కాళ్ళు విరిగిపోయినా సరే నేను యుద్ధం చేస్తూనే ఉంటాననేటటువంటి ఒక పెడధోరణి పాకిస్తాన్ ఎంపీ కన్నీరు గార్చింది మీరు చూశారు. 4 రోజుల క్రితం అదే పాకిస్తాన్ లోని ఒక ఎంపీ నేను అయోధ్యలోని మొట్టమొదటి బాబరీ కట్టడానికి, అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరాన్ని కూల్చేసి మొట్టమొదటి బాబరీ కట్టడం యొక్క మొట్టమొదటి ఇటుకను ఆసిమ్ మునీర్ చేత పెట్టిస్తాను అని చెప్పి అన్నారు. కరెక్ట్. కాబట్టి మనం ఒకడు ఏడవడము, ఒకడు మాట్లాడటం, పార్లమెంట్ లో ఒక ఎంపీ యొక్క పర్ఫార్మెన్స్, దీన్ని చూసి మనము పాకిస్తాన్ ని అంచనా వేయకూడదు. పాకిస్తాన్ కి సంబంధించి క్రిస్టిన్ ఫెయిర్ అనేటటువంటి లేడీ ఉంది. ఆమె చాలా అధ్యయనం చేసి పాకిస్తాన్ ఆర్మీస్ వే ఆఫ్ వార్ అనే పుస్తకం రాసింది. ఆ పుస్తకంలో ఆమె చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, ఓడిపోయినా కూడా ఓటమిని అంగీకరించినటువంటి దేశం ఏదన్నా ఉంటే అది పాకిస్తాన్. 1971లో 2 ముక్కలైంది. 2 ముక్కలైనటువంటి మరుక్షణము అయ్యో నా దేశంలోని ఒక భూభాగాన్ని కోల్పోయాను అని చెప్పి ఆ దేశ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో అనలేదు. అతను ఏమన్నాడు, అవసరమైతే వి విల్ ఈట్ గ్రాస్ బట్ వి విల్ మేక్ అన్ ఆటమ్ బాంబ్ అని. మేము అవసరమైతే గడ్డిని తింటాము కానీ మేము ఆటం బాంబును తయారు చేస్తామని. 1971 ఓటమి తరువాతనే K2 ఫార్ములాని, కే ఫర్ ఖలిస్తాన్, కే ఫర్ కశ్మీర్, 1978లో ఖలిస్తాన్ ఉద్యమం ప్రారంభమైంది. 1983-84కి ఇంగ్లాండ్ లో రవీంద్ర మహాత్రే అనేటటువంటి మన రాయబారిని కిడ్నాప్ చేసి హతమార్చి చంపారు. కాబట్టి పాకిస్తాన్ ఓడిపోయినా ఈ దాడులు చేస్తుంది. ఏదో గుడుల మీద, గురుద్వారాల మీద దాడి అనేది చాలా సామాన్యమైన విషయం సార్. ఇది అంత పెద్ద విషయం కాదు. గుడి వాళ్ళ కూలుతుంది, రేపు కట్టించుకోవచ్చు. కానీ సమస్య ఏంటంటే ఈ శత్రువుని నమ్మొచ్చా నమ్మకూడదు. ఎందుకంటే ఇది ఇలాగే చేస్తుంది. ఈ యుద్ధంలో ఘోరంగా ఓడిపోతుంది. అయినా కూడా 4-5 సంవత్సరాల్లో మళ్ళీ కొద్దిపాటి శక్తి రాగానే లేవలేను కానీ చావగొడతానన్నటువంటి ధోరణిలో పాకిస్తాన్ మళ్ళీ భారత్ ని రెచ్చగొడుతుంది. శశిధర్ గారు, శాంతికి సహనానికి మన దేశం ప్రతీక అంటాం. అదే సమయంలో దుష్ట శిక్షణ, శిష్టరక్షణ జరగాలని కూడా మన పురాణాలు చెబుతుంటాయి. ఎంత శాంతి, ఎంత సహనం, ఎంత ఓర్పు ఉన్నా సరే రాక్షస సంహారం జరగాల్సిందేనా అంటే ఏం చెప్తారు? జై హింద్. ఒకటి స్పష్టం, బలవంతుడు మాత్రమే శాంతిని సాధించగలుగుతాడు. ఆపరేషన్ సింధూర్ ఈ పేరుతోనే భారత్ తన విధానం ఏందో చాలా స్పష్టంగా అటు పాకిస్తాన్కు, అటు ప్రపంచ దేశాలకు, భారత్ పైన పదే పదే కాలుదూతున్నటువంటి ఇస్లామిక్ మతోన్మాద ఉగ్రవాద సంస్థలకు తన విధానం స్పష్టం చేసింది. హిందూ మహిళల యొక్క సింధూరాన్ని తుడిచినటువంటి ఉగ్రస్థావరాల మీద, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రస్థావరాల మీద ఆపరేషన్ సింధూర్ పేరుతోటి 2 మహిళలు నేతృత్వం వహించి, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, అంటే భారతీయ మహిళా శక్తి ఈ రోజున మీ ఉగ్రవాద భావజాలాన్ని తుదముట్టిస్తుంది, భూస్థాపితం చేస్తుంది అనేటువంటి విషయము చాలా స్పష్టంగా భారతదేశం తన విధానం చెప్పకనే చెప్పింది. రెండోది, వాళ్ళ పాకిస్తాన్ ఒక దేశం అనొద్దు మనం, అది ఒక ఉగ్రవాద మూక. అది పాకిస్తాన్ ఏర్పడిందే హిందూ వ్యతిరేకతతోటి ఏర్పడింది. ఏర్పడ్డ నాటి నుంచి భారతదేశం మీద ఎందుకు కాల్దూతుంది? ఎక్కడ కూడా మనము సరిహద్దు వివాదం లేదు. ఇంకా పీఓకే పాకిస్తాన్ మన యొక్క కాశ్మీర్ని ఆక్రమించుకుంది. మతం ఆధారంగా సారవంతమైనటువంటి భూమిని వంచినం మనము. ఇవాళ సింధు నది జలాల పేరు మీద మన ప్రయోజనాలను కూడా తాకట్టు పెట్టుకొని నీళ్ళు ఇస్తున్నాం మనము. ఈ రోజుకు మన దేశం నుంచి గోధుమ పిండి పోకపోతే పాకిస్తాన్కు తిండి లేదు.
మ్మ్. అనేక సార్లు మన మీద కాళ్ళు దువ్వినా మనం స్నేహహస్తం ఇచ్చినాం. అయినప్పటికీ పాకిస్తాన్ చాలా క్లియర్ గా ఉంది. పాకిస్తాన్ ఈ రోజున మతం ఆధారంగా భారతదేశం మీద యుద్ధాన్ని ప్రకటిస్తా ఉంది. చాలా మంది మాట్లాడుతుంటారు, ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ రాజకీయాలు కూడా మాట్లాడుతూ ఉంటాయి. మ్మ్. ఉగ్రవాదానికి మతం లేదు, ఉగ్రవాదానికి మతం ఉంది. ఇస్లామిక్ మతోన్మాదం ఈ ప్రపంచం యొక్క మానవాళికి శాపంగా మారింది. యావత్ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఇస్లామిక్ మతోన్మాద ఉగ్రవాద సంస్థలు ఇవాళ ప్రపంచ మానవాళిని కబలించాలని చూస్తా ఉన్నాయి. పహల్గామ్ లోపటే దాడి ఎట్లా జరిగింది? కల్మా వస్తుందా లేదా అని అడిగి చంపారు, లేదంటే పేరు చూసి చంపారు, సుంతి అయ్యిందా లేదా అని చూసి చంపారు. అంటే కేవలం హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ ఏం మాట్లాడిండు? మునీరు, ఇండియా పాకిస్తాన్ ఏ రోజు కూడా కలవదు, మనం ముస్లింలము, వాళ్ళు హిందువులు. కాబట్టి వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ రూపం లోపల ఒక ఉగ్రమూక ఉంది. ఇలా పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలు లేవు. పాకిస్తాన్ ఆర్మీ రూపంలోనే ఇది ప్రపంచ లోపల ఒక అతిపెద్ద ఉగ్రమూక ఉంది. దాని ఈ రోజున ప్రపంచం శాశ్వతమైనటువంటి పరిష్కారం కోరుకుంటా ఉంది. ఇంతకుముందు మీరు లేవనెత్తినటువంటి అంశమైనా, లేదంటే పాకిస్తాన్ రాకా సుధాకర్ గారు లేవనెత్తినటువంటి అంశమైనా, పుల్వాషాన్ ఖాన్ ఇవాళ ఏం మాట్లాడిందామే? ఒక పక్కన యావత్ ప్రపంచం పహల్గామ్ యొక్క దాడిని ఖండిస్తా ఉంటే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేతుల మీదుగా మళ్ళీ మేము బాబర్ మస్జిద్ పునర్నిర్మిస్తాం, మొదటి ఇటుకేస్తామని. ఆ రకమైనటువంటి ఒక ఉగ్రవాద భావజాలము, మతోన్మాద భావజాలాన్ని మ్మ్. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్. కాబట్టి ఈ రోజున రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది? మ్మ్. ఇవాళ ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ చాలా స్పష్టంగా చెప్పింది, ఎస్. మేము కేవలం ఉగ్ర స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినాం. మ్మ్. అటు పాకిస్తాన్ సివిలియన్స్ కానీ పాకిస్తాన్ మిలిటరీని కానీ లక్ష్యంగా చేసుకోలేదని. మ్మ్. కానీ ఈ రోజున అటుపక్క నుంచి పాకిస్తాన్ కాలు దువ్వుతా ఉంది. ఎల్ఓసి వెంబడి పౌరుల మీద, స్థావరాల మీద, మన యొక్క గ్రామాల మీద ఫైరింగ్ ఓపెన్ చేసింది. ఎస్. అదే సందర్భంలో ఇక్కడ ఈ దేశం లోపల మతపరమైనటువంటి స్థలాలను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తూ ఉంటుంది. మీరు పాక్ ఆర్మీ ప్రెస్ బ్రీఫింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. మ్మ్. ఆర్మీ ఆఫీసర్, పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత మ్మ్. ఆయన ఎంతసేపు ఎంతమంది ఉగ్రవాదులు చచ్చిపోయినని చెప్పట్లేదు. ఆ మజీద్ షహీద్ అయిపోయింది, ఈ మజీద్ షహీద్ అయిపోయింది ఎస్. అనేటువంటి బ్రీఫింగే చేస్తున్నాడు. కానీ ఎంతమంది ఉగ్రవాదులు చచ్చిపోయినరు అని ఒప్పుకోవడానికి కూడా ఇవాళ పాకిస్తాన్ సిద్ధంగా లేదు. కరెక్ట్. ఆ లెక్క కూడా వాళ్ళు బయటికి రానియారు. ఎందుకంటే చాలా స్పష్టంగా ప్రపంచం ముందర తెలిసిపోతుంది మ్మ్. ఇంతమంది ఉగ్రవాదులు ఇవాళ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తా ఉన్నారని. Right. మీరు చెప్పారు కదా, 21 ఉగ్రవాద స్థావరాలు అన్ని కూడా ఈ రోజున మతం ఆధారంగానే జిహాద్ చేస్తున్నామని చెప్పిండ్రు. మతం ఆధారంగానే మత రాజ్యాల ఏర్పాటు కోసమే మేము తీవ్రవాద కార్యక్రమాలకు పాల్పడుతున్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఒకటి స్పష్టం, Right. ఉగ్రవాదానికి మతం ఉంది. ఇస్లామిక్ మతోన్మాదమే ఉగ్రవాదం. ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ ముసుగులో కూడా అతిపెద్ద ఉగ్రవాద మూక ఉంది. మ్మ్. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఇంకా కవింపు చర్యలకు పాల్పడితే Yes. తప్పకుండా భారత్ అన్ని రకాలుగా సిద్ధమైంది. ఒక త్రివిధ దళాలను సిద్ధం చేయలేదు, దేశ ప్రజలను కూడా మాక్ డ్రిల్ నిర్వహించి అన్ని రకాలుగా యుద్ధానికి భారత్ సన్నద్ధమైనది. తప్పకుండా యుద్ధం, పూర్తి స్థాయి యుద్ధం వస్తే ప్రపంచ పట్టణ లోపల పాకిస్తాన్ Right. అనేటువంటి దేశం నామరూపాలు లేకుండా పోతుంది. Right. విజయ్ బాబు గారు. పాకిస్తాన్ అనేటువంటి ఉగ్ర దేశానికి భూస్థాపితం కావడం ఖాయం. రైట్.